ఏం పేరన్నా? నా పేరు సురేష్ అండి. ఏ నియోజకవర్గం ఇది? నాది సెంటర్, విజయవాడ సెంటర్. సరే, ఈసారి మరి 10 ఏళ్ల పాలన చూశారు, చంద్రబాబు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిది చూశారు. ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? ఎవరు పరిపాలన కావాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు జగనన్న అయితే పథకాలు పెట్టాడండి. ఆ పథకాలు పెట్టిన దాని మీద కూడా ఎక్కువ దోసేసుకుంటున్నారు. ఎక్కువ నూనె వస్తువులు ఇవన్నీ ఎక్కువ అవుతుంది. అంటే పథకాలు వద్దంటున్నారా? ఎందుకు ఇవన్నీ నిత్యావసరాలు తగ్గిస్తే మంచిది అంటున్నా. నిత్యావసరాల సరుకులు తగ్గిస్తే బాగుంటుంది. ఏం పేరన్నా? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ. మా విజయవాడేనా మీది? విజయవాడ. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 50 ఏళ్ళని. నాకు ఇప్పుడు 64. పెన్షన్ వస్తుందా మరి? వస్తుందా? వాలంటీర్లు 1వ తారీఖు తీసుకొస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తారు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 3000. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హులందరూ కూడా అందుతున్నాయని చెప్పి ఆయన పదే మీటింగ్లో చెప్తున్నారు. ఆ దిశగా మరి ఆన్ గ్రౌండ్లో మనం చూసుకుంటే మీ పరిసర ప్రాంతాలు అందరూ కూడా అందుతున్నాయా? అందుతున్నాయి. వాలంటీర్లు ఎక్కడైనా డబ్బులు అలా తీసుకోవడం ఏం చేస్తున్నారు? అలాంటి పనులు లోకల్ నాయకులు కానీ పొరపాటున రూపాయి ఎవరికి ఇచ్చే పని లేదు. అర్హులైతే చాలు, బ్యాంక్ అకౌంట్ లో పడిపోతున్నాయి. మన అకౌంట్లో ఏంటి, పొద్దున్నే వాలంటీర్ వచ్చేస్తాడు. పెన్షన్ అయితే తీసుకొచ్చేసారు. పథకాలు అయితే ఆడవాళ్ళకి సంబంధించిన పథకాలు ఏమంతా బ్యాంకులో. మా ఆవిడకి చేయూత ఏదో పడుతుంది, 18,750. అవి కూడా పడుతున్నాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు తీసుకుంది. ఇప్పుడు ఇంకొక ఈ సంవత్సరం కూడా ఇస్తారంట, మరి ఇంకా రాలా. ఏం పేరమ్మా? స్వాతి అండి. స్వాతియా? విజయవాడనా? విజయవాడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇలా? నేను 10 సంవత్సరాలు అంటే పుట్టిన నుంచి. పెళ్ళైంది కదా? పెళ్ళైంది. 2 పిల్లలండి. చదువుకుంటున్నారా? చదువండి. అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి ఏం లేదండి. పిల్లలు LKG పిల్లలు, చిన్న పిల్లలు. సరే, ఈ ప్రభుత్వం చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏంది బాగుందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? పర్లేదు, జగనన్న కూడా బాగానే చేస్తున్నారు. పథకాలు అయితే వస్తున్నాయి అంటారు ప్రజలకి? వస్తున్నాయి, అందుకుంటున్నారు అందరూ. డబ్బులు తీసుకుంటున్నారా పథకాలు? లేదు, లంచం అనేది ఎవరు పుచ్చుకోవట్లేదు, న్యాయంగానే చేస్తున్నారు. వాలంటీర్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? అంటే కొంతమందికి అందట్లేదు, అందరికీ అందట్లేదు, కొంతమందికి అందుతుంది. ఇంటి స్థలం ఏమైనా వచ్చిందా మీకు? రాలేదండి. నాకైతే ఏ పథకం రాలేదండి. పెట్టుకున్నాను కానీ రాలేదు. అర్హత లేదా మీరు, లేకపోతే ఏంటి? అప్లై చేశానండి, అర్హత అయితే ఉంది, తెల్ల రేషన్ కార్డు కూడా ఉంది, కానీ నాకు రాలేదు. అంటే రేషన్ బియ్యం మొత్తం టైంకి వస్తున్నాయా? రేషన్ బియ్యం 5వ తారీఖు కల్లా మాకు వస్తున్నాయి. బియ్యమే ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తున్నారు. అవును. ఏం పేరన్నా? జి పూర్ణచంద్రరావు. ఎక్కడ నుంచి? ఇక్కడే విజయవాడ. పుట్టి పెరిగింది ఇక్కడే. ఈసారి ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? ఇక్కడ ఎవరన్నారా అని బీజేపీ అయితే బాగుంటుంది. బీజేపీ ఎందుకు? బీజేపీ ఇంటర్నేషనల్ బాగుంటుంది. మోడీ గారి పరిపాలన బాగుంది. మోదీ గారి పరిపాలన ఉంది. మరి ఇక్కడైతే గెలిచే అవకాశం, పొత్తులో భాగంగా మరి ఏమైనా ఇస్తారంటారు సీట్లు మీకు? పొత్తు కన్ఫర్మ్ అయిందా? ఇంకా తేలాలిగా తేలా. తేలితే బాగుంటుంది అనుకుంటున్నారా? తేలితే బాగుంటుంది. తేలితే బాగుంటే మరి ఇక్కడ విజయవాడ నుంచి ఏమైనా బీజేపీకి సీట్ ఇస్తారా? విజయవాడకి రావాలిగా. ఇద్దరు ప్రభుత్వాలు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఎవరి ప్రభుత్వం బాగుంది? ఆ మాటకు వస్తే మోడీ గారే లెక్క. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క అయితే చంద్రబాబు కరెక్ట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కరెక్ట్ కాదు? మరి పథకాలు బాగా ఇచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అది రేట్లు పథకాలు అయితే ఉన్నాయి కానీ అభివృద్ధి అయితే లేదంటారు. అది రోడ్లు ఏమైనా వేసారా ఈ ఏరియాలలో? రోడ్లు అక్కడక్కడ పడినాయిలేండి. మేము ఉండే ఏరియాలో బాగానే పడింది. ఊర్మిళ నగర్లో మాది బాగానే పడింది. మీకు ఏమైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా మీ ఇంట్లో? మాకేం రావండి. ఏం రావా? వయసు ఎంత? 60 ఏళ్ళు. పెన్షన్ రావట్లా? పెన్షన్ రావట్లే. ఇంకా పెట్టుకోలేదా? ఎవరన్నారు కావట్లుగా సరిగ్గా ఇచ్చి ఎవరుగా అగ్ర కులాలకు ఏమిస్తున్నారని బొడిది. కులం మొత్తం ప్రాంతం ఏది చూడన్నాడు కదా, ఇవ్వట్లేదు అలాగా? మాకైతే అవలో వర్తించలే, ఇవ్వమనేసారు. వీళ్ళు వస్తారు వాలంటీర్లకి చెప్తే మీకు రావండి, ఇంకా ఇల్లు ఉంది అని మీకు రావండి అని. ఎక్కువేం లేదు, 72 గజాలు స్థలం. అందరికి ఉన్నాయి, ఆ ఏరియాలో చాలా మందికి ఉన్నాయి. రెడ్లోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి బాగానే వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? వాలంటీర్ బాగానే చేస్తారండి. అడిగితే అన్నిటి సమాధానం చెప్తారు, బాగానే ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ కంటిన్యూ చేయొచ్చు అంటారా వాలంటీర్ వ్యవస్థని? వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తారు నా బంద, అనవసరం. అవసరం లేదంట. అవసరం లేదు, తీసేసినా పర్వాలేదు. సచివాలయాల్లో పనులు జరుగుతున్నాయా? జరుగుతాయి వెళ్ళాలి కానీ అడిగి 4 సార్లు తిరగాలి, అయిపోతాయి పనులు. ముందు ఎవరు బాగానే చెప్తారు. ఇప్పుడు మీరైతే బీజేపీ కావాలని చెప్పి అనుకుంటున్నారు. కేంద్రంలో మరి బీజేపీ కూడా వస్తుందా ఈసారి?
కేంద్రంలో 100% వస్తుంది. 100% వస్తుంది. ఎన్ని వస్తాయి అంటారు? ఎన్నని మనం ఏం చెప్తాం. 370 దాటాలంటున్నారు అమిత్ షా గారు, మోదీ గారు. వస్తాయా అండి? 370 దాటినా దాటిపోయినా గెలిపోతే వస్తుంది, వాళ్ళకే వస్తుంది. గెలిపోతే పక్కా రావాలి, వాళ్ళు వస్తేనే మంచిది. ఇంకో 10 ఏళ్ళు ఉన్నా వాళ్ళు ఉండాలి, దేశాన్ని బాగా నడిపిస్తారు. మందిరం కట్టారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పేది ఉంది, మంచి పని చేశారుగా. మంచి పని చేశారంటారా? చాలా మంచి పని చేశారు. ఎన్నాళ్ళ నుంచో ఉన్న దరిద్రాన్ని వదిలిచ్చారు. ఆటో నడుపుతున్నారా మీరు? ఆటో నడుపుతున్నాం సార్, ఆటో డ్రైవర్. వాహనం మీద డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయి. ఎంత పడ్డాయి? 10,000 పడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా వాలంటీర్లు డబ్బులు తీసుకోవడం అలాంటివి ఏం చేశారా? ఎంత 1,000 రూపాయలు ఇస్తాం, అడుగుతారు, ఇస్తాం. వాలంటీర్లు తీసుకుంటున్నారు డబ్బులు? అడుగుతారు ఖచ్చితంగా. మాకు ఎంత కొంత ఎవరా, ఇవన్నీ పూర్తి చేసామంటారు. 1,000 రూపాయలు ఇస్తాం మా తోచినంత. మరి ఆటో డ్రైవర్లుగా ఈ 5 ఏళ్ల కాలంలో ఏమైనా బాగుందా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా? నా బండి మీద 11,600 కేసు ఉంది. ఏం బాగుంది, 3 నెలల్లో 11,600 పడింది. 11,600 రూపాయలు కేసులు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? సిగ్నల్ క్రాస్ చేస్తాం వల్ల, యూనిఫామ్లు వేయడం వల్ల, ఎదరెక్కించుకుంటాం వల్ల ఇట్లా. క్లాస్ అంటే మరి అది ట్రాఫిక్ రూలే కదా, మరి ఎందుకు అంటే సిగ్నల్ పద్దదానికి కాదు, ఇప్పుడు ఎదర కూర్చోబెట్టుకోనుకో అట్ట. అదే ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఫైన్లు అయితే ఎక్కువ వేస్తున్నారు అంటారు. 10,000 ఇస్తే ఆ 10,000కి ఇంకా కలిపి కడుతున్నారు అంటున్నారు మీరు. 11,600 అంటే మామూలు విషయం కాదు. సంవత్సరానికి అది 3 నెలలకి. చూపిమంటే చూపిస్తా డైరెక్టర్. చూపించండి వీడియో. టోటల్ అమౌంట్ 11,600 రూపాయలు పడింది. అన్నీ చూసేసుకుంటే అఫెన్స్ అమౌంట్ 1 రూపీ అంట ఇది, ఇంకోటేమో 300. మొత్తం స్టాప్ లైన్ అంటే సిగ్నల్ పాయింట్ క్రాస్ చేసినందుకు ఒక్కొక్కసారి 300 పడ్డాయంట. ఈ మొత్తంగా చూసుకుంటే 11,600 రూపాయలు ఓన్లీ 3 మంత్స్కే కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అయితే అంటున్నారు. మరి ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే ఆ 10,000కి మించి మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఇంకెంత పడతాయో ఫ్యూచర్లో, ఇంకెంత పడతాయి అని చెప్పి వాళ్ళైతే వారి యొక్క బాధనైతే చూపిస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో చూశారు కదా, 2 సీఎంలను చూశారు. ఏ సీఎం బాగున్నాడు మీ దృష్టిలో? ఈయన బాగున్నాడు అంటే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాగలేదు? అది ఏమి మాట ఉట్టు మాటలే, పథకాలు ఏమి అమలు ఏం లేవు. వీళ్ళందరూ కూడా మరి డెవలప్మెంట్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఆయన వస్తే జాబ్ వచ్చింది, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు. ఇవన్నీ మాట్లాడేవాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు చేస్తున్నాడు కదా, వాటర్ ఎవరు అన్నీ చేస్తున్నాడు కదా. పోర్టులు అంటే అన్నీ చేస్తున్నాడు. చేతనైన వరకు 2 ఏళ్ళు కరోనా వచ్చిపోయింది. అలాంటప్పుడు మనం కూడా అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేనుంటే అసలు కరోనా మన రాష్ట్రానికి కూడా రాదని చెప్పి అన్నారు. అప్పుడు మరి అదేంది, మరి అసలు ఎలా చెప్తారు దాని గురించి? ఆయన ఏమన్నా దేవుడా ఏంటి కరోనా రాకపోటాకి? సరే, ఈసారి అవకాశం వస్తే ఆయన ఆపమనండి. ఏది వచ్చినా ఉప్పెన్లే అన్న వస్తే ఆపమనండి. అందరికి సంతోషమేగా. జగన్ కావాలా, బాబు కావాలా లాస్ట్గా? ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ బాగా చేస్తున్నాడంటే ఆయన ఉంటే చాలులే. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధమే. ఈ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంట? నాకేం తెలుసండి. మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎవరు గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు? నేనైతే జగనన్న గెలుస్తారని గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎన్ని వస్తాయంటారు ఈసారి? 151, ఈసారి ఈసారి ఇంకొంచెం తక్కువ రావచ్చు. ఎందుకంటే కొంచెం గెలుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే పథకాలు అందరూ పొందుకుంటున్నారు కదా, పథకాల కోసమైనా ఎవరైనా వేస్తారు ఓటు. పవన్ కళ్యాణ్కి ఏమైనా అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారా? అంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం రావచ్చు ఆయనకి సీట్లు. గెలుస్తాడా ఈసారి? గెలవటం అయితే జగనన్నే గెలుస్తారు. గెలవడం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారా అంటున్నా. అసెంబ్లీకి వెళ్తారా? అసెంబ్లీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇద్దరు కలిపి ఉమ్మడి పొత్తులో ఉన్నారు కదా, గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారంట. ఎన్ని సీట్లు ఇవ్వచ్చు ఆయనకి? ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఒక 20-30 సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పైనే వస్తాయి. ఈసారి పోటీగా ఉంటుందండి. పోయినసారి లాగా ఏక విజయం అయితే ఉండదు, పోటీగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. కానీ జగనన్నే గెలుస్తారనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.